2024 జనవరి 7వ తారీఖు నాటి కరెంట్ అఫైర్స్. ఇటీవల ఎంఎస్ స్వామినాథన్ అవార్డు విజేతగా ప్రకటించిన ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ వ్యవసాయం. చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ వ్యవసాయ శాస్త్రంలో చేసిన కృషికి గాను 2023 ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అందుకున్నారు. ఇటీవల ఏ దేశం తన జలాల్లో ప్రవేశించే విదేశీ పరిశోధన నౌకలపై 1 సంవత్సరం తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది? ఆన్సర్ శ్రీలంక. యుఎన్ యొక్క వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రోస్పెక్ట్ 2024 నివేదిక ప్రకారం 2004లో ఏ ప్రాంతం అత్యధిక జీడిపి వృద్ధిని కలిగి ఉంటుందని అంచనా వేయబడింది? ఆన్సర్ దక్షిణాసియా. దక్షిణాసియా ప్రాంతంలో జీడిపి 5.2 ఉంటుందని అంచనా వేసింది. ఇక మన భారతదేశానికి వస్తే 6.2 ఉంటుందని యుఎన్ అంచనా వేసింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 29వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ముఖ్తార్ బాబావేవ్. ఓకే, ఆన్సర్ ముఖ్తార్ బాబావేవ్. COP29 యొక్క 29వ సెషన్కు అజర్బైజాన్ దేశ పర్యావరణ శాఖ మరియు సహజ వనరుల శాఖ మంత్రి ముఖ్తార్ బాబాయేవ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. అజర్బైజాన్ దేశం 2 ఖండాల మధ్య ఉంటుంది. ఆ ఖండాలు యూరోప్ మరియు ఆసియా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో హట్టి కమ్యూనిటీ షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చడంపై చట్టపరమైన వివాదంతో ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు వార్తల్లో నిలిచింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. హట్టి తెగలు ప్రత్యేకంగా హిమాచల్ ప్రదేశ్లోని సిర్మూర్ జిల్లాలోని ట్రాన్స్గిరి ప్రాంతానికి చెందినవారు. ఇటీవల భారత్ నేపాల్ జాయింట్ కమిషన్ 7వ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహ అధ్యక్షులుగా వహించారు. అయితే భారత్ నేపాల్ జాయింట్ యాక్షన్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1987. భారత్ నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడం మరియు బలోపేతం చేయడం కోసం 2024లో జయశంకర్ మొదటి నేపాల్ పర్యటన జరిగింది. ఎత్తైన బిటుమినస్ రోడ్లు నిర్మించడానికి అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల ఏ స్వదేశీ రహదారి నిర్మాణ సంస్థ విజయవంతంగా రోడ్లు నిర్మించింది? ఆన్సర్ రజుపావే. REJUPAVE. ఈ ప్రాంతం ఇండో చైనా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్గా సెలా రోడ్ టన్నెల్ ఉంది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ సందర్శకుల కోసం డిజిటల్ స్కెంజన్ వీసాలు జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశంగా ఏ దేశం ఉంది? ఆన్సర్ ఫ్రాన్స్. ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జనవరి 4. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జనవరి 4ను 2019లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మొదటగా ప్రారంభించింది. అయితే జనవరి నెలని బ్రెయిలీ అక్షరాస్యత నెలగా పాటిస్తారు. బ్రెయిలీ విధానాన్ని ఆవిష్కరించిన ఫ్రెంచ్ విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ జనవరి 4, 1809లో జన్మించారు.